మీరేమో ఏదో జనసేన పార్టీలో చాలా అసహనం ఉంది, అదేదో మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఒక ఫీల్లో ఉన్నారా? అది మీకున్నటువంటి నమ్మకమా? అందుకోసే జనసేనని తక్కువగా చేసి చూపిస్తున్నారు అని ఇంకా కొంతమంది మీ నాయకులు అయితే ఏదో పావలా నాయకులు పావలా కంటే ఒకటి తక్కువ ఇచ్చారు అని చెప్పి కూడా చాలా వెటకరంగా మాట్లాడుతున్నారు. అంటే జనసేన రెచ్చగొట్టి ఏదో పొలిటికల్గా బెనిఫిట్ అవ్వాలి అన్నది మీ ఆలోచన? సార్ నేను ఒకటి చెప్తాను సార్, మేము ఆ పక్క పార్టీలు బలహీనతల లేకపోతే పక్క పార్టీల వలన వాళ్ళని ఆలోచన చేసుకుని మేము ఇవాళ రాజకీయాలు చేయట్లా. మాది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఇవాళ మేము సాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలకి సంక్షేమం అందిస్తున్నామా లేదా? ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జనసేన పార్టీ కార్యకర్తల అని మేమేమి భేదం చూపించట్లా. ఇవాళ గవర్నెన్స్ ఎట్లా చేస్తున్నాము? ఇప్పుడు నేను లిస్ట్ చూపిస్తానండి. ప్రతి ఊర్లోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సమానంగా ఎవరైతే పేదరికం ఒకటే అర్హత వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుందో లేదో కానీ నేనేంచే రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను కట్టించిన ఒక్కసారి సార్ కాదు భరత్ గారు, ఇక్కడ ఇష్యూ వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కాదు, రాజకీయం గురించి. వెల్ఫేర్ యాక్టివిటీస్ విషయంలో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే రాజకీయమే చెప్తున్నా, దానికి రాజకీయం కాదు. జనసేన నాయకులు జనసేన కేడర్ని రెచ్చగొట్టేలాగా మీ స్థాయి ఇంతేనా? మీరు పల్లకీలు మోస్తూనే ఇంతకాలం ఎల్లకాలం బతుకుతారా? లేకపోతే మిమ్మల్ని పావలా అంటే అంతకంటే ఒకటి తక్కువ వచ్చింది, ఎందుకు ఈ మాటలని మాట్లాడుతున్నాను మీరు? సార్ నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు పక్కన బీజేపీ ప్రతినిధి ఉన్నారు, అదేవిధంగా జనసేన ప్రతినిధి ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి 2019లో వచ్చిన ఓట్ షేరు 1% కూడా రాలా, ఐ థింక్ 1.6 ఎంత వచ్చింది. జనసేనకి 6 to 7% వచ్చినట్టుంది. కానీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేసేది ఏం చేస్తున్నారంటే, మేము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని బీజేపీ యొక్క కాన్ఫిడెన్స్. కానీ జనసేన పార్టీ ఏం చేస్తున్నారు, మేము ముఖ్యమంత్రి మేము అడగట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తాము, లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్తా ఉన్నారు. దానికి అర్థం ఏంటండి? పల్లకీలు మోసినట్టేగా, తెలుగుదేశం పార్టీ జెండాలు మోసినట్టే కదా. అసలు అవసరం ఏముంది అని కాదు భరత్ గారు, మీ కార్యక్రమాలు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పక్క పార్టీలు ఏం పోతే మీకెందుకు? పక్క పార్టీలు ఏం పోతే మీకెందుకు? మాది జనసేన పార్టీ 24తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటారు. కిరణ్ రాయల్ గారు ఓకే మాకు ఇంకా పెరిగితే ఇంకో 4-5 పెరుగుతాయేమో చూసుకుందాం అప్పుడు సంగతి అంటున్నారు. వాళ్ళు కూడా తద్వారా పొలిటికల్ బెనిఫిట్ అవ్వాలి అన్నది నన్ను కూడా మాట్లాడియండి. మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్పండి. మాది ఒక్కసారి ఆగండి, ఒక్కసారి ఆయన మాది ఒక రాజకీయ పార్టీ, మాదేం స్వచ్ఛంద సంస్థ ఏం కాదు, ఏదో వాళ్ళేం చారిటీ చేయట్లా. ఇవాళ ప్రజలకి ఒక గైడ్ లైన్ ఇస్తున్నారు, ప్రజలకు తెలియపరచాలా. ఇప్పుడు మేమున్నాము, మేము ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలకు చెప్తా ఉన్నాము. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది, ఈ 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నాం. ప్రజలకి ఏమి భరోసా కల్పించారు? మేము రాజకీయ పార్టీగా మేము విమర్శ చేస్తాము, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాము, దాన్ని వాళ్ళు సవరించుకుంటారు. లేదు మా పందా ఇంతే, మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మేము పార్టీ పెట్టాము, దాని గురించే చేస్తాము. వీళ్ళు లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ చేయడం గురించి వీళ్ళు వ్యతిరేకంగా పోటీ చేశారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలి అనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా గట్టెక్కేయాలని వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. కానీ ఆ సోషల్ ఇంజనీరింగ్ మిస్ఫైర్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం జరిగింది. ఇవాళ కూడా నేను 24లో కూడా నేను చెప్తున్నానండి, వీళ్ళకి ఎన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని పేపర్లు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని కొట్టుకోవాలంటే కొట్టుకోనివ్వండి. ఇవాళ ప్రజలు ఎవరు అమాయకులు కాదు, రాజకీయ నాయకులు ఒక రకంగా అమాయకులు. ఎలాగనంటే ఒక 10 మంది ఇలా చెప్తా ఉన్నారు, ఈ పార్టీ గెలుస్తుంది అని అంటే ఒపీనియన్స్ మారుతాయి. కానీ ప్రజలు ఒక 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగనంత సంక్షేమం ప్రజలు అందుకుంటూ ఉన్నారు. ఇవి గతంలో చూస్తే పెన్షన్ తీసుకునేదానికి 1000 రూపాయలు పెన్షన్ తీసుకునేదానికి క్యారేజ్ కట్టుకుని లైన్లో నుంచునేవారండి. కలుస్తోందే మీ ఉడు పార్టీలు కలిస్తే, యామినీ శర్మ గారి మాటల ప్రకారం కలిస్తే మిమ్మల్ని ఓడగొట్టడం కోసమే, వేరేం ఎజెండా లేదు. సింగిల్ ఎజెండా మిమ్మల్ని ఓడగొట్టడం. అది జనసేన బీజేపీ టీడీపీలో ఉమ్మడి లక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు యామినీ గారు చెప్పినట్టు మేము జనసేన మాకు మిత్రపక్షం అని చెప్తా ఉన్నారు. మరి ఈ మిత్రపక్షం అని చెప్తుంటే కనీసం బీజేపీతో మరి తెగదెంపులు చేసుకుని వీళ్ళు తెలుగుదేశంతో కలిసారా? లేదు కదా. బీజేపీని పక్కన పెట్టేసి వీళ్ళు పొత్తుల కిందన సీట్లు
షేరింగ్ చేసుకున్నారు. ఇంకా మిత్రపక్షం అనడం అనేది హాస్యాస్పదం. ఇప్పుడు బీజేపీకి ఉన్నది ఒకటే ఆప్షన్ ఏంటంటే కలిస్తే వీళ్ళతో కలవాలా లేదా వాళ్ళు సెపరేట్గా పోటీ చేయాలా. ఇప్పుడు వీళ్ళు కలుస్తారా లేదా అనేది వాళ్ళు జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటారు. జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే ఇందాక దాకా కాదు భరత్ గారు ఇందాక దాకా జనసేన రెచ్చగొట్టారు, ఇప్పుడు బీజేపీ రెచ్చగొడుతున్నారా యామిని గారు? ఇప్పుడు మీకేమో ఆప్షన్ లేదు. పోతే చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి చెప్తున్నమాట చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి కాదు నిన్నటిదాకా మీ ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు పోవాలి, లేదంటే మీరు ఒంటరిగా పోవాలి, మీకేం ఆప్షన్ లేదు అన్నది భరత్ గారి అనాలిసిస్. నేను ఇందాక మొదట్లోనే మాట్లాడినప్పుడే చాలా క్లారిటీ ఇచ్చాను భరత్ గారు. మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఆల్రెడీ మేము సొంతంగా 25 పార్లమెంట్లలో మా కార్యాలయం స్టార్ట్ చేశాము. ఇప్పుడు కూడా ప్రజాపోరు రోడ్లపైన జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు ఒక రాజకీయ పార్టీ లాగా మీరు మాత్రమే కాకుండా మేము కూడా రాజకీయ పార్టీనే. కాబట్టి 2019లో మీరు గమనిస్తే గనక 2019లో మొట్టమొదటిసారిగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు పెంచిన విద్యుత్ వరకు కూడా, అంతకు సర్పంచ్ ఇష్యూలు కూడా, మీ సొంత పార్టీ సర్పంచులు కూడా, వాటిల గురించి మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి పొత్తు ఉన్నా కూడా మేము అనేది ఎదగడం మాకున్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరు చేస్తున్నారు, అభివృద్ధి లేదు. వైసీపీ ఏం చేసింది అనేది మాట్లాడదాం, కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ మీకు వేరే ఆప్షన్ లేదు, మీకేం దిక్కు దివాణం లేదు. వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యతిరేకించినా కూడా 2019లో మీ మీద రాళ్ళు వేయించారని చెప్పి మీరు అప్పట్లో పెద్ద గొడవ చేసి మీరు వారికి మధ్య పెద్ద అగాధం క్రియేట్ అయింది. అప్పుడు చాలా జరిగే వ్యవహారాలు మీకు కూడా తెలుసు. అయినా కూడా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోవాలి, లేదంటే ఒంటరిగా పోవాలి, అంతకుమించి మీకు వేరే ఆప్షన్ లేదు అన్నది భరత్ గారి తీరి. ఆ రకంగా మీ పరిస్థితి భరత్ గారు రాష్ట్రంలో దయనీయంగా ఉంటే మేము సొంతంగా ఇప్పటివరకు నేను చెప్పింది అదే కదా, సొంతంగా మేము ప్రజాపోర్లు ఎందుకు చేస్తాము, లేదంటే పార్లమెంట్ కార్యాలయాలు ఎందుకు మొదలు పెడుతుంటాము, మాకు సొంతంగా వెళ్ళగలిగిన ఇప్పుడు రాజకీయ పార్టీలు గెలిపోవటంలోనే చాలా సహజం, అది ఎంపీ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ దమ్ము ధైర్యాల గురించి వద్దండి, దమ్ము ధైర్యాల గురించి అసలు ప్రస్తావించుకోవాల్సిన అవసరమే లేదు. కేంద్రంలో కూడా 2 ఎంపీ సీట్ల దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ ఫిర్సే మోడీ అని చెప్పనే వస్తున్నాము. రాష్ట్రంలో కూడా మీరు ఇందాక అన్నారు 0.6 అని, ఆ 0.8 1% నుంచి ఖచ్చితంగా తొందరలో రాష్ట్రంలో కూడా బీజేపీ సొంతంగా ఎదుగుతుంది కదా, మేము ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. కాబట్టి మాకు ఆప్షన్ అంటే ఇప్పుడు ఒకవేళ పొత్తులోకి వెళ్ళామనుకోండి, పొత్తులోకి వెళ్లాల్సి వచ్చిందంటే అది ఎవరి కోసము, మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చిన ప్రజలకి మీరు మంచి పాలన చేస్తుంటే మేమందరము కలిపి ఇలాగలంటే మీరు ఇలా చేస్తున్నారు అనాల్సిన అవసరం లేదు కదా, ప్రజలు మీకు పట్టం కట్టే వాళ్ళు. కానీ మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి